హలో గైస్, వెల్కమ్ టు అనదర్ డే ఆఫ్ ఫిట్నెస్ సిరీస్. సో ఇందులో మనం ఈరోజు స్ట్రెచెస్ చేస్తున్నాం. సో బేసిక్గా స్ట్రెచెస్ మనం ఏ ఎక్సర్సైజ్ చేసే ముందైనా, వర్కౌట్ చేసే ముందైనా చేసుకుంటే మంచిది. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఫర్ స్ట్రెచెస్. సో జస్ట్ 7.5 minutes a day మీరు స్పెండ్ చేస్తే, ఈ స్ట్రెచెస్ చేసుకుని మీ వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేస్తే యూ విల్ ఫీల్ మోర్ ఫ్రీ అండ్ ఎక్కడ పట్టినట్టు కానీ ఇబ్బంది కానీ ఉండదు. బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది అండ్ యూ విల్ బి యాక్టివ్ ఫర్ ది హోల్ డే. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రెచెస్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ది మీ హ్యాండ్ షోల్డర్ విడ్త్లో పెట్టుకుని చెస్ట్ ఎక్స్పాన్షన్ అన్నమాట. రైట్. సో 15 seconds రైట్ హ్యాండ్తో మీరు చేస్తే, నెక్స్ట్ ఒక 15 seconds లెఫ్ట్ హ్యాండ్తో చేయొచ్చు. రైట్. నైస్, వండర్ఫుల్. నెక్స్ట్ షోల్డర్ స్ట్రెచ్. రైట్. సో బేసిక్గా సో ఆల్టర్నేటివ్గా చేస్తున్నాను నేను. సో మీ హ్యాండ్ పెట్టి అదర్ హ్యాండ్ షోల్డర్ జాయింట్స్ దగ్గర మంచి స్ప్రెడ్ వస్తుంది. యూ విల్ ఎంజాయ్ దిస్. నెక్స్ట్ ట్రైసెప్ స్ట్రెచ్. చూడండి నా హ్యాండ్స్. సో బేసిక్గా లైట్గా ఇలా లాగితే చాలు. సో ఈ హ్యాండ్ ఇలా పెట్టి మీ హ్యాండ్తో లైట్గా ఇలా స్ట్రెచ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ట్రైసెప్ దగ్గర ప్రెజర్ పడుద్ది. సో నేనైతే ఆల్టర్నేటివ్గా చేస్తున్నాను. ఇలా 6 hour టైం తగ్గించుకోవడానికి మీరు ఒక హ్యాండే ఒక 15 seconds చేసి, ఇంకొక హ్యాండ్ ఇంకో 15 seconds చేయొచ్చు. నైస్. నెక్స్ట్ బైసెప్ స్ట్రెచ్. సో బైసెప్ స్ట్రెచ్ ఏంటంటే బేసిక్గా స్ట్రైట్గా మీ హ్యాండ్ పెట్టి ట్రై టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్. ఈ జాయింట్ ఏరియాలో స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. రైట్. ఒక 15 seconds ఒక హ్యాండ్ చేస్తే, ఇంకో 15 seconds ది అదర్ హ్యాండ్. హ్యాండ్ స్ట్రైట్గా పెట్టండి. ఈ జాయింట్ ఉంది కదా, ఇది స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. ఓపెన్ అప్. ఒక హ్యాండ్ 15 seconds, ఒక హ్యాండ్ అదర్ 15 seconds చేయొచ్చు. నెక్స్ట్ షోల్డర్ పుల్. సో షోల్డర్ పుల్ ఏంటంటే మీ హ్యాండ్స్ తొడ కింద పెట్టి లైట్గా ఇలా పెట్టి, అండ్ దెన్ మీ బ్యాక్ ఇలా కాకుండా కొంచెం స్ట్రెచ్ చేయండి. బ్యాక్ స్ట్రెచ్ చేసి ట్రై టు, ఇప్పుడు నీస్ బెండ్ అయి ఉన్నాయి కదా, ఇది స్టిఫ్ చేయడానికి చూడండి, అంటే స్ట్రైట్ టర్న్ చేయడానికి. సో అలా చేసినప్పుడు మీ షోల్డర్ దగ్గర పుల్ వస్తుంది. రైట్. You can feel the pull on your shoulders. Wonderful. Nice. So next to side stretches. Side stretches మనం తెలుసుగా, లెగ్ స్ప్రెడ్ చేయండి అండ్ దెన్ ఇలా స్ప్రెడ్ చేయండి. సో ఇలా. సో మీరు ఏంటంటే టైం స్విచ్ ఓవర్ టైం తగ్గించుకోవడానికి ఒక 15 seconds ఒక సైడు, ఇంకో 15 seconds అదర్ సైడ్. నైస్ స్ట్రెచ్, అసలు భలే ఉండద్దు సైడ్ స్ట్రెచ్ చేస్తే. నెక్స్ట్ క్వాడ్రిసెప్ స్ట్రెచ్. క్వాడ్రిసెప్ స్ట్రెచ్ ఏంటంటే ఒక లెగ్ మీద బేస్ అయ్యి
అదర్ లెగ్. జస్ట్ ట్రై టు స్ట్రెచ్ ఇట్. సో ఈ పార్ట్ మీ టో తాలూకా పార్ట్ టచ్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ ట్రై ఎలాగో టచ్ చేయడం కష్టం. సో అలా టచ్ చేసే ప్రక్రియలో మీకు ఈ ఫ్రంట్ పార్ట్, క్వాడ్రిసెప్స్ అంటాం కదా, ఈ ఫ్రంట్ ఆ పార్ట్ స్ట్రెచ్ అవుతుంది. నైస్. కచ్చక్ కచ్చక్ మెటుకులు కూడా సౌండ్లో వస్తున్నాయి. నైస్, వండర్ఫుల్. సో నెక్స్ట్ కాఫ్ స్ట్రెచెస్. సో కాఫ్ స్ట్రెచెస్ చాలా ఇంపార్టెంట్. బేసిక్గా మీ హ్యాండ్స్ పెట్టి సో ఎంత లాంగ్ పెడితే మీ కాఫ్ దగ్గర అంత స్ట్రెచ్ అనేది వస్తుంది, రైట్? సో హ్యాండ్స్ బేస్ చేయండి, ఒక లెగ్ ఫ్రంట్ బేస్ చేయండి, అండ్ దెన్ ది అదర్ ది బ్యాక్ సైడ్ అన్నమాట. ఎంత లాంగ్ పెడితే మీ కాఫ్ దగ్గర అంత స్ట్రెచ్ అనేది వస్తుంది, రైట్? నెక్స్ట్ అడక్టర్ స్ట్రెచెస్, రైట్? అడక్టర్ స్ట్రెచెస్ అంటే మీ లాంజెస్ పొజిషన్ తీసుకోండి, 45 degrees పెట్టండి, అండ్ దెన్ లైట్గా ఫ్రంట్కి బెండ్ అయ్యి, వండర్ఫుల్. సో 45 degrees పెట్టండి, దెన్ సో యాక్చువల్లీ ఇది కూడా స్విచ్ ఓవర్ టైం తగ్గించడానికి ఒక 15 seconds ఒకవైపు చేసి, సో 45 degrees పెట్టిన చోట బాడీ స్ట్రైట్గా కాదు, ముందుకు లీన్ అవ్వాలి. వండర్ఫుల్. సో ఇక్కడ ఏంటంటే ఇన్నర్ థైస్ అన్నమాట అవి. నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచెస్. సో కింద బ్యాక్ కార్డ్ అనుకోవచ్చు మీరు, రైట్? సో ఇది స్ట్రైట్గా పెడతారు, దెన్ అలా అన్నమాట. సో నెక్స్ట్ అగైన్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్. వండర్ఫుల్, నైస్, వండర్ఫుల్. నెక్స్ట్ గ్లూట్ స్ట్రెచెస్. సో బేసిక్గా చక్కగా ప్రశాంతంగా కూర్చోండి, అండ్ మీ నీస్ని మీ చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేయండి, రైట్? సో అలా చేస్తున్న ప్రక్రియలో మీకు ఈ పార్ట్ భలే స్ట్రెచ్ అవుతుంది, గ్లూట్ ఏరియా. వండర్ఫుల్. సో ట్రై టు బ్రింగ్ యువర్ నీస్ క్లోజ్ టు చెస్ట్. వండర్ఫుల్ స్ట్రెచ్ అసలు గ్లూట్స్కి. నెక్స్ట్ బ్యాక్ స్ట్రెచ్. నీట్గా ప్రశాంతంగా మీ బాడీ అంత రిలాక్స్డ్గా పడుకుని ఓన్లీ విత్ యువర్ హ్యాండ్ స్ట్రెచ్డ్ మీ బ్యాక్ మీద ప్రెజర్ క్రియేట్ అయ్యేటట్లుగా ఓపెన్ అప్ అయితే సూపర్. యా, సో ఈరోజు మనం ఫుల్ బాడీ స్ట్రెచెస్ చేస్తున్నాం, అందులో బ్యాక్ స్ట్రెచ్. నైస్, వండర్ఫుల్. సో ఒకసారి ఈరోజు ఏం చేసామో చూద్దాం. ఫస్ట్ మనం గోడకి హ్యాండ్ పెట్టి చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసాం. యా, సో రైట్ లెఫ్ట్, యా, అక్కడ మీ చెస్ట్ ఏరియా స్ట్రెచ్ అవుతుంది చెస్ట్కి. నైస్, వండర్ఫుల్. నెక్స్ట్ ట్రైసెప్. మనం ఇలా పొజిషన్ తీసుకుని జస్ట్ లైట్గా ఇలా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తాం. అక్కడ ఏంటంటే మీకు ట్రైసెప్ ఏరియాలో స్ట్రెచ్ అనేది పడుతుంది, ఈ ఏరియా. సో ఆల్టర్నేటివ్ హ్యాండ్స్. నెక్స్ట్ బైసెప్ స్ట్రెచ్ చేస్తాం. సో విత్ యువర్ హ్యాండ్స్, విత్ యువర్ ఫింగర్స్ బ్యాక్ చేస్తూ ఓపెన్ అప్ అవుతూ, యా. సో జాయింట్ దగ్గర మరీ పెయిన్ రాకూడదు. సో కొంచెం స్టిఫ్గా హ్యాండ్ పెట్టి చేస్తే, రైట్?
రైట్, వండర్ఫుల్. సో బైసెప్ ట్రైసెప్ చేసాం, తర్వాత బైసెప్ స్ట్రెచ్ చేసాం. ఆ తర్వాత లాంజ్ పొజిషన్లో వీ హ్యావ్ ట్రైడ్ టు అడక్టర్ స్ట్రెచెస్. అడక్టర్ అంటే బేసిక్గా మీ ఇన్నర్ థై, గ్రాయిన్ ఈ ఏరియా అంటారు అనమాట. సో అడక్టర్ అంటే మీకు హిప్ నుంచి తొడకి అయ్యే జాయింట్లో ఒక మసిల్ గ్రూప్ అనమాట, రైట్. సో ఆ స్ట్రెచెస్ ఎలా చేసాం, 45 degrees అవుట్వర్డ్ పెట్టి, సో మీ బాడీ బ్యాక్ స్ట్రైట్గా పెట్టి, స్ట్రైట్ అంటే ఇట్లా స్ట్రైట్ కాదు, బ్యాక్ అయితే స్ట్రైట్ ఉంటుంది, లిటిల్ బెండ్ అవుతాం. సో బెండ్ అవుతూ, సో ఇలా, సో ఇన్నర్ థై స్ట్రెచ్ అనమాట. సో అడక్టర్ స్ట్రెచెస్ అంటారు. వండర్ఫుల్ వండర్ఫుల్, ఇన్నర్ థైస్ అనమాట, రైట్. అలా చేసాం. నెక్స్ట్ మనం బ్యాక్ స్ట్రెచ్ చేసాం, కంప్లీట్గా లైడ్ అయినాయి, ఓన్లీ విత్ యువర్ హ్యాండ్స్ స్ట్రెచ్, రైట్. అది చేసాం. ఆ తర్వాత మనం ఇది కూడా చేసాం. సో లెగ్ పెట్టుకుని ఇట్లా వీ ట్రై టు టచ్ అవర్ నీ టు చెస్ట్. సో అక్కడ ఏంటంటే గ్లూట్ స్ట్రెచ్ అయింది, గ్లూట్ స్ట్రెచెస్ చేసాం. సో షోల్డర్ స్ట్రెచెస్ చేసాం. సో షోల్డర్ స్ట్రెచెస్ బేసిక్గా హ్యాండ్స్ పెట్టి, రైట్, షోల్డర్ స్ట్రెచెస్ చేసాం. సో కాఫ్ స్ట్రెచెస్ చేసాం. కాఫ్ స్ట్రెచెస్ ఎట్లా చేసాం, బేసిక్గా హ్యాండ్స్ ఆన్ ది వాల్. సో ఫ్రంట్ ఫ్లాట్ ఫుట్టే ఉంటుంది, ఫ్రంట్, బ్యాక్ మాత్రం లెగ్ పెట్టి, నో. సో మీ బాడీ బేస్ అయ్యేది లెఫ్ట్ లెగ్ మీద అయితే రైట్ లెగ్ బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం. సో దాని మీద కాఫ్ అనేది స్ట్రెచ్ అవుద్ది, కాఫ్ రీజన్, రైట్. సో ఇక్కడ రైట్ లెగ్ మీద బేస్ అయితే లెఫ్ట్ లెగ్ కాఫ్ స్ట్రెచ్ చేసాం, రైట్. వండర్ఫుల్. సో చాలా పార్ట్స్ చేస్తాం. సో ఈ స్ట్రెచెస్ చేసుకుని కనుక మీ డైలీ రొటీన్ మీరు స్టార్ట్ చేస్తే దట్ వుడ్ బి ఎ వండర్ఫుల్ స్టార్ట్. సో దట్స్ ఆల్ ఫర్ స్ట్రెచెస్. సో ఫుల్ బాడీ స్ట్రెచెస్ అన్నీ కవర్ చేసాం అనుకుంటున్నాను నేను, లైక్ మీ షోల్డర్స్, కాఫ్స్, ఇన్నర్ థైస్, అడక్టర్, గ్లూట్స్. సో దట్స్ ఆల్. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.